మన దేశానికి ఆధ్యాత్మికంగా ఎంతో గొప్ప చరిత్ర ఉంది. అందుకు నిదర్శనంగా ఎన్నో పురాతన ఆలయాలు, కట్టడాలు మనకు దర్శనమిస్తున్నాయి. ఇక ఆ ఆలయాల్లో సైన్స్కు సైతం అంతుచిక్కని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఆ రహస్యాలను ఛేదించడానికి ఎంతోమంది శాస్త్రవేత్తలు నేటికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. అలాంటి మిస్టరీ దేవాలయాల్లో ఒకటిగా నిలిచింది మల్లూరు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. అసలు ఈ ఆలయం ఎక్కడుంది? ఈ ఆలయం విశిష్టత ఏంటి? ఆలయంలోని రహస్యాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు గ్రామ సమీపంలోని దండకారణ్యంలో 4000 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతనమైన ఆలయం ఉంది. ఈ ఆలయంలో దాదాపు 10 అడుగుల ఎత్తుతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనమిస్తాడు. ఇక్కడ స్వామి స్వయంభుగా వెలిశాడని భక్తులు నమ్ముతారు. అంతేకాదు ఈ ఆలయాన్ని నవనారసింహ క్షేత్రాలలో ప్రధానమైనదిగా పేర్కొంటారు. दैत्यान्त विद्युद्घात वीक्षारूक्ष नरसिंह विस्फुट विस्फुट कर्कश चालित दीर्घहस्ता विश्वहिता शक्तियुता शङ्खधरा चक्रधरा ज्वालाकेसर सिंह शूरानकरण सिंह शाश्वत शांति संस्थापनार्थक लोकध्वंस विध्वंसकारक मृत्युंजय विजय नारसिंह. ఈ ఆలయంలో శిల రూపంలోని స్వామి విగ్రహంలో నోరు, నుదురు, మీసాలు, చెవులు, ముక్కు ఇలా అన్నీ స్పష్టంగా గుర్తించవచ్చు. స్వామివారికి వెంట్రుకలు కూడా కనిపిస్తాయి. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే స్వామివారిది రాతి విగ్రహం అయినప్పటికీ ఎక్కడ తాకినా సొట్టబడుతోంది. కాసేపటికి యథాస్థితి చేరుకుంటుంది. స్వామి తిరునామాలు, స్వామివారి నేత్రాలు, నోరు, స్వామికి దేహమంతా కూడా మానవ శరీరంలా మెత్తగా ఉండడం ఇక్కడ విశిష్టత. పుట్టు నరసింహస్వామి మన మానవ దేహం ఎంత మెత్తగా ఉంటుందో అంతకంటే ఇంకా మెత్తగా ఉంటుంది. దీని వెనుక ఉన్న రహస్యం నేటికి మిస్టరీగానే ఉండిపోయింది. అలాగే స్వామి నాభి నుంచి కారే ఎర్రటి రక్తం లాంటి స్రావం గురించి తెలుసుకునేందుకు ఎంతోమంది శాస్త్రవేత్తలు ప్రయత్నించారు, కానీ తెలుసుకోలేకపోయారు. ఈ చందాన్ని ప్రతి శని, ఆది, సోమవారాల్లో భక్తులకు ప్రసాదంగా పంచుతారు. దీనిని ప్రసాదంగా తీసుకున్న వారికి సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. స్వామివారి నాభి నుంచి కారిన ద్రవాన్ని సంతానం లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా, ఒంట్లో బాగలేకపోయినా, దీర్ఘకాలిక వ్యాధులు, కుజదోషం, కాలసర్పదోషం, ఎంతో మంది నయమైన వాళ్ళు ఉన్నారు. స్థల పురాణం గురించి చూసినట్లయితే పురాణాల ప్రకారం ఇక్కడ నరసింహస్వామి అగ్నిపర్వతం నుంచి ఉద్భవించినట్లుగా చెబుతున్నాయి. ఓసారి భరద్వాజ, అంగీరస మహర్షులు గోదావరి నది ఆద్యంతాలను తెలుసుకునేందుకు వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ ఇక్కడకు చేరుకున్నారు. ఈ ప్రాంతంలో సేద తీరుతుండగా వారి కలలో స్వామివారు కనిపించి ఇక్కడి కొండల్లో తాను ఉన్నానని తెలియజేశాడని అంటారు. వెంటనే ఆ మహర్షులు తమ శిష్యులతో కలిసి అక్కడున్న కొండల్ని గుణపంతో తొలవడం మొదలు పెడతారు. కాసేపటికి స్వామి విగ్రహం బయటపడింది. అయితే తవ్వే క్రమంలో గుణపం స్వామి నాభికి తగలడంతో నెత్తురును పోలిన ద్రవం స్రవించిందని, దాన్ని ఆపేందుకు మహర్షులు చందనాన్ని అడ్డుగా పెట్టినట్లు చెబుతారు. అప్పటి నుంచి నేటి వరకు స్వామి నాభి నుంచి రక్తం లాంటి స్రావం వస్తూనే ఉంటుంది. దాన్ని నియంత్రించేందుకు ఎప్పటికప్పుడు ఆలయ అర్చకులు చందనాన్ని పూతగా వేస్తారు. ఇక్కడ స్వామివారు భరద్వాజ మహర్షి, అంగీరస మహర్షి కోసంగా వెలిశారు. గోదావరి నది ప్రదక్షిణలో భాగంగా నేను ఇక్కడ ఉన్నాను, బహిర్గతం చేయనని గుర్తులు తెలిపారట. ఆ గుర్తుల మేరకి కొండ చర్యలన్నింటినీ కూడా తొలగిస్తూ ఉన్నటువంటి సమయంలో నాభి దగ్గర గుణపం వెళ్లి తగింది. ఆ ప్రదేశం ఇక్కడ పంచె కింద ఉంటుంది. మానవ శరీరంతో ఉండడం చేత మనకి దెబ్బ తగిలితే ఎలా అయితే రక్తం కారుతుందో స్వామికి కూడా అక్కడి నుంచి ద్రవం కారుతూ వచ్చిందట. ఆ కారేటటువంటి ద్రవానికి పసుపు, చందనం పెట్టి సంతాన, వివాహ, ఆరోగ్య సమస్యల నిమిత్తంగా ఇస్తారు. అక్కడికి ఎలా వెళ్ళాలి అనుకుంటున్నారా? ఆధ్యాత్మికతో పాటు పర్యాటక ప్రాంతంగానూ ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయాన్ని ప్రతిరోజు 5:30 మూసేస్తారు. ఇక ఈ ఆలయం ఏటూరు నాగారం భద్రాచలం హైవేలో ఉన్న మంగపేట గ్రామం నుండి అడవికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ప్రతి సంవత్సరం ఏప్రిల్ నుంచి మే నెలలో ఇక్కడ వార్షిక ఉత్సవాలు జరుగుతాయి. ఇక భద్రాచలం, హనుమకొండ నుంచి ఆర్టీసీ బస్సులు ఉంటాయి. వీటి ద్వారా భక్తులు మంగపేట చేరుకోవచ్చు. అక్కడి నుండి ఆలయానికి చేరుకోవడానికి ఆటోలు ఉంటాయి. మల్లూరుకు కొన్ని ప్రత్యేక బస్సులు కూడా ఉన్నాయి. ఎవరి సమస్య ఉంటే వాళ్ళే రావాలి. వారికి సంకల్పపూర్వకంగా శాలగ్రామంతో శుద్ధి చేసి మంత్రోపదేశం, చందన ప్రసాదం, నాభి దర్శనం, వాడే విధానం, పద్ధతి చెప్పి పంపిస్తారు. దానికి గాను దక్షిణ తీసుకుంటారు. అలాగే ఇక్కడ స్వామికి నల్ల నువ్వుల నూనె చేత అభిషేకం చేయడం మరో విశిష్టత. దేశంలో ఎక్కడైనా గానీ శనికి తప్పితే విష్ణుమూర్తికి నూనెతో అభిషేకం అనేది చూడం కదా. కానీ ఇక్కడ ప్రీతికరం, ప్రత్యేకం. శనివారం, ఆదివారం రోజున ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు నిజరూప దర్శనం, మానవ శరీర సహజ లక్షణాన్ని, అభిషేక కార్యక్రమాన్ని చేస్తారు. కుజుడు, శని, రాహు, కేతు గ్రహదోష నివారణార్థం జ్యేష్ఠ, ధనిష్ట, మూల, ఆశ్లేష నక్షత్రాలలో జన్మించిన, గ్రహణ, వర్జ్య దుర్ముహూర్తాలలో జన్మించిన ఇక్కడ స్వామికి అభిషేకం చేయించుకోవడం వల్ల దోషాలు తొలగిపోతాయి. అలాగే ఇక్కడ స్వామి నుంచుని ఉండడం మరో విశిష్టత. మనం ఎక్కడైనా లక్ష్మీ నరసింహస్వామి అంటే కూర్చుని అమ్మవారు తొడ మీద ఉండగా చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ స్వామి వారు నుంచుని ఉంటారు. లక్ష్మీదేవి మనకి బహిర్గతంగా ఎక్కడా కూడా కనబడదు. అందువలన మనం ఏదైతే మనసులో కోరిక అనుకుంటామో అదంతా కూడా శీఘ్రమేవా సమస్య పరిష్కార మార్గాన్ని చూపిస్తారు. అలాగే ఇక్కడ స్వామి పాదాల మీదుగా చెట్ల వేర్ల నుండిగా నీరు ప్రవహిస్తుంది. ఆ నీరుని చింతామణి అంటారు. ఆ నీటిని త్రాగినా, స్నానం చేసినా శరీరంలో ఉండేటటువంటి రుగ్మతలు, రోగాలు తొలగిపోతాయి. లక్ష్మీ నృసింహ గోవింద. ఫ్రెండ్స్